మాది సెకండ్ ప్రెగ్నెన్సీ ఇక్కడే డెలివరీ అయిందండి. మేడం ఎలా పరిచయం అంటే, మా అన్నయ్య వాళ్ళ 2 ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ ఇక్కడే చేశారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లమ్ ఉందండి కొంచెం. అప్పుడు డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లమ్ ఉండేది. చాలా హాస్పిటల్‌కి తిప్పిన తర్వాత మేము చేయలేమంటే ఇక్కడ అప్పుడు బొల్లేని హాస్పిటల్, ఇప్పుడు కిమ్స్ అయింది. అప్పుడు మేడం లక్ష్మీ దుర్గా మేడం దగ్గరికి తీసుకొస్తే, "ఏం ప్రాబ్లమ్ లేదు నేను చేస్తానని" అందరు రిజెక్ట్ చేసినా అన్ని హాస్పిటల్స్ మేడం జాయిన్ చేపించుకున్నారు. 13 ఇయర్స్ జర్నీ మాకు ఈ లక్ష్మీ దుర్గా మేడంతో. మాది 130 కిలోమీటర్స్ వస్తుందండి మా ఊరు నుంచి. అయినా కూడా ఇక్కడే చూపించుకుంటాం. ఏం ప్రాబ్లమ్ ఉన్నా మేడం గారు చెప్తారు ఫస్టే. "ఏం ప్రాబ్లమ్ ఉండదు మీకు, ఫలానా ఉంది. మీరు ఇలా చూపించుకోండి. ఏం టెన్షన్ పడొద్దని" మాకు చాలా భరోసా ఇస్తారు. చాలా ఎక్స్‌పీరియన్స్ మేడం. అందువల్లే మేము ఇంత జర్నీ చేసి కూడా, ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఇక్కడే చూపించుకుంటాము. మా వైఫ్‌కి ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడే అయింది. బేబీకి హెల్త్ చాలా బాగుందండి. వెయిట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ నర్సెస్ కూడా నైట్ టైం మొత్తం వాళ్ళు నైట్ ఎప్పుడు కావాలన్నా అవైలబుల్‌గా ఉంటారు. ఏ టైంలో మనం వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకోవడం గానీ, వాళ్ళు అలర్ట్ అవ్వడం గానీ, మేడంకి ఫోన్ చేయడం గానీ, అప్పుడు సజెషన్ తీసుకొని ఏమైనా ఇంజెక్షన్స్ ఆ టైంలో వేయడం గానీ, అంతా బాగా చూసుకుంటారు. మీరు మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి మొత్తం డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ కిమ్స్ హాస్పిటల్స్ అండ్ లక్ష్మీ దుర్గా మేడం అండ్ నర్సెస్, హోల్ టీమ్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్.